Hello guys, welcome to Chandrasekhar Reviews. Welcome to the review of the Transformers 1. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకు నచ్చింది ఈ మూవీ. గ్రేట్ మూవీ కాదు, కానీ గుడ్. అంత బోరింగ్గా కూడా ఉండదు. రన్ టైం చాలా తక్కువ ఉంటుంది, 1 hour 45 minutes అలా ఉంటుంది అంతే. బోరింగ్గా ఉండదు. మంచి మంచి యాక్షన్ సీన్స్ అలా ఉంటాయి. యానిమేషనే కాబట్టి బాగానే అనిపించింది. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మనకి ఇంతవరకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ అన్నీ ఎర్త్ మీద సెటప్ చేసినవి. ఫస్ట్ మనకు బంబుల్ బీ మూవీ ఇది ఆర్డర్ ప్రకారం, కాకపోతే అది 2023లోనో 2024లోనో వచ్చింది. దాని తర్వాత ఇంకా వేరే సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ముందు టైం ట్రావెల్ ప్రకారం, టైం లైన్ ప్రకారం ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ లైక్ సైబర్ట్రాన్లో సెటప్ చేశారు. మనకి అందరికీ తెలిసిందే, డిసెప్టికాన్స్లో మెగాట్రాను, ఆటోబాట్స్లో ఆప్టిమస్ ప్రైమ్ బద్ధ శత్రువులు. కానీ ఈ మూవీలో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా చూపించారు. ఫస్ట్ వాళ్ళు ఎనిమీస్ అవ్వకముందు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఎనిమీస్ ఎందుకు అయ్యారు, వాళ్ళు అసలు సాధారణ వ్యక్తుల నుంచి లీడర్స్గా ఎలా అయ్యారు, ఒకళ్ళేమో విలన్స్లో గ్రేటెస్ట్ లీడర్ ఎలా అయ్యారు, ఇంకా ఆటోబాట్స్లో ఆప్టిమస్ ప్రైమ్ ఎందుకు అయ్యాడు, అందరూ ఆప్టిమస్ ప్రైమ్ మాట ఎందుకు వింటారు, డిసెప్టికాన్స్ అందరూ మెగాట్రాన్ మాట ఎందుకు వింటారు, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడండి. ఇక వాళ్ళ గ్రహం ఎందుకు నాశనమైంది అదంతా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారనుకుంటా. ఈ పార్ట్ 1కి వచ్చేసరికి మెగాట్రాన్ ఇంకా ఆప్టిమస్ ప్రైమ్ వాళ్ళు అలా ఎలా అయ్యారు అనేది స్టోరీ. వాళ్ళిద్దరికీ వేరే పేర్లు ఉంటాయి ఈ సినిమాలో. మెగాట్రాన్ పేరేమో D17, అలాగే ఆప్టిమస్ ప్రైమ్ పేరేమో వరియన్ ప్యాక్స్. వాళ్ళ కామన్ నేమ్, మామూలు పేర్లు ఈ సినిమాలో. ఎందుకంటే వాళ్ళు ఆప్టిమస్ ప్రైమ్ కాదు కాబట్టి, లైక్ లీడర్స్ కాదు, నార్మల్ పీపుల్ లాగే ఉంటారు ఈ సినిమాలో. అక్కడి నుంచి లీడర్స్ ఎలా అనేది ఈ సినిమా స్టోరీ. మీరు చూడకుంటే వెళ్ళి చూడండి. మొన్న రిలీజ్ అయింది మూవీ, బాగుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది.